సౌత్ టు నార్త్ షటిల్ సర్వీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న రష్మిక ఇప్పుడు కాలు విరగొట్టుకొని కంప్లీట్ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. వారమో నెలలో చెప్పలేను, ఎప్పుడు రికవర్ అవుతాను అంటూ డల్ ఫేస్తో ఫోటోలు పోస్ట్ చేసింది రష్మిక. మరి ఈ యాక్సిడెంట్తో రష్మిక చేస్తున్న ఏ సినిమాలు డిలే అవ్వబోతున్నాయి, ఏ మూవీ లేట్ అవుతుంది? రష్మిక ఈ హీరోయిన్ అంత స్పీడ్లో సినిమాలు చేస్తున్నది ఈ మధ్యకాలంలో ఎవరూ లేరేమో. వరుసగా సినిమాలు చేయడంలో రికార్డు క్రియేట్ చేస్తున్న రష్మిక ఇప్పుడు కాలు కదపలేని స్టేజ్లో ఉంది. ఎప్పుడూ సెట్లో సందడి చేసే రష్మిక ఇప్పుడు ఇంటికి మాత్రమే పరిమితమైంది. జిమ్ చేస్తూ ఉండగా అయిన కాలు యాక్సిడెంట్తో ఇప్పుడు కుంటుకుంటూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని పోస్ట్ పెట్టింది రష్మిక. దాంతో ప్రొడ్యూసర్లు టెన్షన్ పడుతున్నారు. ఏదో చిన్న గాయమైతే త్వరగా కోలుకుని షూట్లో జాయిన్ అయ్యేది. కానీ ఈ కాలు నొప్పి ఎప్పుడు తగ్గుతుందో, ఎన్ని వారాలు నెలలు రెస్ట్ మోడ్లో ఉండాలో తెలియడం లేదంటూ పోస్ట్ పెట్టింది రష్మిక. దాంతో రష్మిక హీరోయిన్ గా షూట్ చేస్తున్న సినిమాలన్నీ ఇప్పుడు లేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. రష్మిక చేతిలో చాలా సినిమాలున్నా నెక్స్ట్ మంత్ రష్మికకి 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో విక్కీ కౌశల్ లీడ్ రోల్ చేస్తున్న చావాతో పాటు కుబేర సినిమా ఉన్నాయి. చావా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసేసింది రష్మిక. కుబేరా మాత్రం కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మార్చి లాస్ట్ లో సల్మాన్ ఖాన్ సికందర్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈద్ కానుకగా వస్తున్న సికందర్ లో సల్మాన్ కి హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక. అయితే రష్మికకి సంబంధించి మాక్సిమం సీన్లన్నీ కంప్లీట్ చేసేసింది టీం. ఏవైనా అవసరమైన ఇంకా 2 నెలలు టైం ఉంది కాబట్టి అప్పటికి షూటింగ్ ప్రాబ్లం ఉండదు అని తెలుస్తోంది. ఇక రష్మిక గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా చేస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ కూడా షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసేసుకుంది. రష్మిక మరో ఇంట్రెస్టింగ్ మూవీ రెయిన్బో కూడా చేస్తోంది. ఈ సినిమా ఇంకా షూటింగ్ కంప్లీట్ చేయలేదు. రష్మిక లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా మాత్రం డిలే అవుతుందని తెలుస్తోంది. ఇక ఆయుష్మాన్ ఖురానా రష్మిక లీడ్ రోల్స్ చేస్తున్న హారర్ థ్రిల్లర్ థామా సినిమా ఈ సంవత్సరం దీపావళికి రిలీజ్ అనౌన్స్ చేసింది. ఇంకా 7-8 నెలల టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో రష్మిక లేని పోర్షన్స్ కంప్లీట్ చేసుకుని రష్మిక రికవర్ అయ్యాక తన సీన్స్ షూట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీం. ఇలా రష్మిక కాలు యాక్సిడెంట్ గా కొన్ని సినిమాలు డిలే అవ్వక తప్పేలా లేవు. అందుకే రష్మిక తన పోస్ట్ లో డైరెక్టర్లకి టీం మెంబర్స్ కి సారీ కూడా చెప్పేసింది. అయితే షూటింగ్ సంగతి తర్వాత ఫస్ట్ రికవరీ అవ్వండి అంటూ పోస్ట్ పెడుతున్నారు టీమ్స్ తో పాటు ఫ్యాన్స్.